హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షగ్బు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మేము ఎర్రవరంలోని బాలా ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఈ టెంపుల్ ఎర్రవరం మెయిన్ రోడ్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కోదాడ పురపాలక సంఘం అనే ఎంట్రన్స్లో గ్రీన్ బోర్డ్ ఉంటుంది కదండి, ఆ గ్రీన్ బోర్డ్ నుంచి ఎగ్జాక్ట్లీ 17 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్. అలాగే మనం ఖమ్మం బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 52 కిలోమీటర్ల దూరంలో ఉందండి. చూసారండి, ఇక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టారు ఎర్రవరం మెయిన్ రోడ్లో. ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది అన్నమాట, ఈ రూట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది నేను ఎందుకు తీసానో ఈ బోర్డు ఇంత క్లియర్గా అనేది మీకు తర్వాత చెప్తాను. స్వయంభూ బాలా ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరంలోని దూళ్ళగుట్ట అనే కొండపై వెలిసారండి. ఒకప్పుడు ఎర్రవరం అంటే ఎవరికీ తెలియదండి, తెలంగాణలో ఉంది అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇది ఒక మారుమూల ప్రాంతంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఇక్కడ స్వామి వెలిసారో అప్పటి నుంచి ఈ ఊరిలో ల్యాండ్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అంట. ఎర్రవరం గ్రామం అంత ఫేమస్ ఎందుకు అయిందంటే, స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ దర్శనానికి వచ్చి ఏ కోరిన వెంటనే నెరవేరుతుందండి. అందువల్ల ఈ ఊరు అనేది అంత ఫేమస్ అయింది స్వామి దయా కృప వల్ల అండి. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఫస్ట్లో అయితే ఇంకా చాలా రష్గా ఉండేదంట, ఇప్పుడు అంత రష్ లేదండి. కానీ ఇక్కడ ఫ్రైడే రోజు మాత్రం కొంచెం రష్గానే ఉంటుందంట అండి. మేము కూడా అనుకోకుండా ఫ్రైడేనే వెళ్ళాము అక్కడికి. ఆల్రెడీ షెడ్స్ కూడా వేసేసారండి, టెంపుల్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం మేము వెళ్ళేసరికి 3:34 అయిందండి, చాలా ఎండగా ఉంది. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే క్యూ లైన్ చూసారా అండి, చాలా క్యూ లైన్ ఉందండి. మేము షాక్ అయిపోయాము అసలు, 4 o'clock కూడా ఇంత క్యూ లైన్ ఉందా అనేసి. ఆల్రెడీ ఇక్కడ షాప్స్ అవి కూడా ఓపెన్ చేశారండి. ఈ షాప్ వాళ్ళని అడిగితే చాలామంది వరకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళే షాప్స్ పెట్టారు అని చెప్పారనమాట. ఇలా ఇక్కడికి వెళ్తే కాళ్ళు కడుక్కోవడానికి అరేంజ్ చేశారండి. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని క్యూ లైన్లో నిల్చోవాలన్నమాట. ఇక్కడ ఇలా కొంచెం ముందుకు వెళ్తే మన క్యూ లైన్ స్టార్ట్ అవుతుందండి. క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. మాకు ఒక 2 hours పట్టింది క్యూ లైన్లో నిల్చుంటే మేము స్వామిని దర్శనం చేసుకోవడానికి. ఫ్రైడే అయితే చాలా రష్గా ఉంటుందంట. దగ్గర ఊరు వాళ్ళే కాకుండా చాలా దూరం నుంచి పీపుల్ వచ్చి విజిట్ చేస్తున్నారంట అండి. ఇక్కడ ఏ కోరుకున్న వెంటనే నెరవేరుతుంది అని చెప్తున్నారు. అందరూ అక్కడ అదే మాట్లాడుకుంటున్నారు అనమాట. మేము టెంపుల్ని మే నెల విజిట్ చేసామండి. ఎండాకాలం కదా, అంత ఎండాకాలం అయినా సరే క్యూలో నిలుచున్నా కానీ ఎక్కడా ఉక్కపోతగా అనిపించలేదండి. చల్లగా ఆలేస్తుంది అనమాట. ప్రశాంతంగా దర్శనం జరిగిందండి. పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. చాలా ప్రశాంతంగా హడావిడి లేకుండా మంచిగా దర్శనం జరిగిందనమాట. మా వెనక ఇంకా చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి. ఫ్రైడే కదా, భక్తులు రష్ ఎక్కువగా ఉంటుందంట ఫ్రైడే రోజు. సాటర్డే సండే కొంచెం తక్కువగానే ఉంటుందంట అండి. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోపలికి వెళ్ళి స్వామిని చూడగానే చాలా మంచి వైబ్ ఉందండి, చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది స్వామిని చూడగానే. అక్కడ మీకు కనిపిస్తుందా అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్వామి 4 రూపాలలో వెలిసారంట అండి. మీకు ఎంట్రన్స్లో ఒక బోర్డు క్లియర్గా తీసి మీకు తర్వాత చెప్తాను అని చెప్పాను కదండి. ఎందుకు అంటే ఇక్కడ వీడియోలో మనకి సరిగ్గా కనిపించలేదు కదా స్వామి అనేది. మనం రియల్గా టెంపుల్కి వెళ్ళి చూసినా కూడా సరిగ్గా కనిపించదండి. ఒక సైడ్ నుంచి చూడాలన్నమాట స్వామిని. స్వయంభుగా వెలిసింది, ఫేస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి. మీరు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా చాలా జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4 రూపాయల్లో స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. 1 గోవిందనామాలు, 2 ఆదిశేష స్వామి, 3 నాగపడగ, 4 బాలా ఉగ్ర నరసింహస్వామి ముఖ చిత్రం అండి. జాగ్రత్తగా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ మీ దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయాక బయటికి వస్తే సంతానం లేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాలలు కడుతున్నారండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొబ్బరికాయ కొట్టే స్థలం వస్తుంది. కొబ్బరికాయలు కొడుతున్నారండి ఇక్కడే. ఇక్కడ ఎవరైతే ఉయ్యాలలు కట్టి సంతానం కోసం వేడుకుంటారో వెంటనే వాళ్ళకు సంతానం కలుగుతుంది అంట అండి.
కొండ పైనుంచి అబ్జర్వ్ చేస్తే ముందు కొంచెం కొండ తవ్వారు కదండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే కొంచెం ముందుగా చూస్తే అక్కడ టెంట్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడైతే స్వామి టెంపుల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూగా నిత్య అన్నదానం చేస్తున్నారంట. ఇక్కడ మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. మేము కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించాము. అన్నప్రసాదం చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు షెగ్బూ వ్లాగ్స్.